హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే పాయింట్ వచ్చేసి టెంపుల్. ఈ టాపిక్ని ఎందుకు చూస్ చేసుకున్నా అంటే నేను రీసెంట్ డేస్లో ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని థింగ్స్ అండ్ నేను చూసిన కొన్ని సిచ్యువేషన్స్ వాటన్నిటిని చూసిన తర్వాత ఎప్పటి నుంచో కొంచెం దీని గురించి మాట్లాడాలి, వీడియో చేయాలి అనిపించిండే. బట్ ఫైనల్గా ఈరోజు కుదిరింది. సో యా, బేసిక్గా టెంపుల్స్ అనేవి ఎలా కనిపెట్టారు, వాటి వెనకాలన్న కాన్సెప్ట్ ఏంటి, లాజిక్ ఏంటి, ఈరోజు ఎలా ఉన్నాయి టెంపుల్స్, ఈరోజు టెంపుల్స్ పరిస్థితి ఎలా ఉంది అని ఈ పాయింట్స్ అన్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పబోతున్నా దీంట్లో. సో యా, వీడియోలోకి ఎంటర్ అయితే బేసిక్గా ఫస్ట్ టెంపుల్కి పోతే, ఫస్ట్ టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మనం చేసే స్టెప్ ఏంటి అంటే, టెంపుల్లోకి ఎంటర్ అవ్వకంటే ముందు ఫస్ట్ మనకి ఎదురొచ్చేది గడప. ఫస్ట్ ఆ గడపని టచ్ చేసి దానికి మొక్కి దాని తర్వాత లోపలికి ఎంటర్ అవుతాం. అక్కడ ఎర్త్ని అంటే భూమిని రెస్పెక్ట్ చేస్తున్నట్టు, మనం భూమికి ప్రేయర్ చేసుకొని లోపలికి వెళ్తున్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అనేది కవర్ అవుతుంది. పంచభూతాల్లో ఫస్ట్ వచ్చేసి ఎర్త్, సో అది కవర్ అవుతుంది ఇక్కడ. సో దాని తర్వాత ఇమ్మీడియట్గా లోపలికి పోయిన వెంటనే మనకు కనిపించే నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ధ్వజస్తంభం, దాంతోపాటు గాలి గోపురం. సో ఈ రెండు కనిపిస్తాయి. అవి రెండు కనిపించినప్పుడు ఫస్ట్ ధ్వజస్తంభానికి మొక్కుకొని మనము ఆ మొక్కే ప్రాసెస్లో ఇండైరెక్ట్గా మనం దేన్ని చూస్తున్నాం అక్కడ అంటే ఆకాశాన్ని చూస్తున్నాం. సో అక్కడ ఆకాశానికి కూడా రెస్పెక్ట్ ఇస్తున్నట్టు, దానికి కూడా ప్రే చేస్తున్నట్టు. సో ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ అనేది ఎంటర్ అయిపోయింది. అంటే ఫస్ట్ వచ్చేసి భూమి, దాని తర్వాత ఆకాశం, ఇవి రెండు కవర్ అయిపోయింది. సో ఇలా రెండు ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా టెంపుల్లోకి పోయిన వెంటనే ఫస్ట్ మనకి వినిపించేది ఏంటి? ఫస్ట్ గంట శబ్దం, దాంతోపాటు పూజారి గారు చదివే మంత్రాలు, ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు ధూపం ప్లస్ అగరబత్తులు, వాటి తాలూకు వాసన అనేది మనకి కనిపిస్తూ వస్తూ ఉంటుంది. సో వీటన్నిటినీ ఇంక్లూడ్ చేస్తూ ఆ బెల్లుని కొట్టడం కూడా మనం ప్రే చేస్తూనే, ప్లస్ ఆ మంత్రాలు వినడం అనేది కూడా రెస్పెక్ట్తోనే. దాంతోపాటు ఈ ధూపము ప్లస్ అగరబత్తులు వీటిని కూడా అక్కడ కూడా దానిని కూడా రెస్పెక్ట్ చేస్తుంటాం, దానికి కూడా ప్రే చేస్తుంటాం మనం. సో ఇండైరెక్ట్గా థర్డ్ ఎలిమెంట్ గాలి అనేది ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసినాం దీంట్లో. సో 3 ఎలిమెంట్స్ అయిపోయినాయి. ఈ 3 ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పూజారి గారు దేవుడికి హారతి ఇచ్చి తీసుకొని వచ్చి మనకి చూపిస్తారు. సో అప్పుడు మనం ఏం చేస్తాం? హారతిని మొక్కుతాం. సో అక్కడ ఫైర్ అనేది ఫోర్త్ ఎలిమెంట్గా మనం చూస్తాం. సో దాంతోపాటు దీపాలు కూడా, గుడిలో పెట్టే దీపాలు కూడా ఫైర్ కిందకే వస్తాయి. సో అది కూడా, సో వీటన్నిటితో మనం ఏం చేస్తాం? ఇక్కడ ఫోర్త్ ఎలిమెంట్ ఫైర్ అనేది రెస్పెక్ట్ చేస్తూ నెక్స్ట్ ముందుకు సాగుతున్నాం. సో దాని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏమో యాడ్ అవుతుంది అంటే, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో పూజారి గారు మనకు తీర్థం ఇస్తూ ఉంటారు. సో ఆ తీర్థం తీసుకొని కళ్ళకద్దుకొని తాగేసి దానికి కూడా మనం ఒక రెస్పెక్ట్ చేస్తున్నాం అక్కడ, దానికి కూడా మనము ప్రే చేస్తున్నాం అన్నట్టు. సో ఇలా ఫిఫ్త్ ఎలిమెంట్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇలా పంచభూతాలని ఇంక్లూడ్ చేస్తూ కనిపెట్టిన కాన్సెప్టే టెంపుల్ యాక్చువల్. బట్ ఈరోజు ఏమైపోయింది, ఈరోజు ఎలా అయిపోయింది పరిస్థితి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్కి మనం తీసుకొచ్చే కొబ్బరికాయ దగ్గర నుంచి అగరబత్తులు, కుంకుమ, పసుపు, పూలు, వాట్ ఎవర్, లైక్ మనం టెంపుల్కి తీసుకుపోయి వీటన్నిటిని దేనిలో తీసుకుపోతున్నాం అంటే ప్లాస్టిక్ కవర్స్లో తీసుకుపోతున్నాం. ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయిపోయింది పొల్యూషన్. వాటిని తీసుకొని పోయిన తర్వాత ఏం చేస్తున్నాం? ఇంతకుముందు అన్న అట్లీస్ట్ కొబ్బరికాయ కొడితే ఒక పీస్ ఇంటికి తీసుకొని వస్తుంటే ఒక పీస్ అక్కడే టెంపుల్లో వదిలేసి వస్తుంటే. బట్ ఈ రోజుల్లో అట్లా కూడా లేదు. మనకి టెంపుల్కి వెళ్తాం, సీదా అక్కడనే ఆ రెండు పీసెస్ కూడా అక్కడే వదిలేస్తాం. సో కవర్ కూడా అక్కడనే పడేస్తాం. దాంతోపాటు తీసుకెళ్ళినాయి కుంకుమ, పసుపు, అవి కూడా ప్లాస్టిక్ కవర్లోనే ఉంటాయి, ప్లాస్టిక్ ర్యాప్స్లో ఉంటాయి. దానిలో చింపేసినామా, అక్కడ పోసినామా, అది అక్కడనే పడేసినాం ప్లాస్టిక్. దాని తర్వాత అగరబత్తులు లేకపోతే కర్పూరం తీసుకుపోయిన ఆ ప్లాస్టిక్ని కూడా అక్కడనే పడేస్తున్నాం. అండ్ కొబ్బరికాయలు, అవి కొట్టిన వాటర్, నేను రీసెంట్ డేస్లో ఒక ఫేమస్ టెంపుల్లో జరిగిన సిచ్యువేషన్ గురించి చెప్పడానికి ట్రై చేస్తా. సో అర్థం చేసుకోండి ఎలా ఉంది పరిస్థితి ఈరోజు అని. సో కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్ళిన తర్వాత కొట్టిన వెంబడినే అవి రెండింటిని తీసుకొని ఒక గంపలో వేస్తున్నారు. ఇమ్మీడియట్గా అక్కడి నుంచి పక్కనే ఒక ట్రక్ ఉంది, ట్రక్లోకి వేస్తున్నారు. ఆ ట్రక్ ఎంత నీట్గా ఉంది ఏంటి అనేది వాటి గురించి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు, కానీ ఎందుకంటే కొంచెం హర్టింగ్ ఉంటుంది బేసిక్గా. నాకు చూసినప్పుడు అంత బాధ అనిపించింది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పి దాన్ని మిగతా వాళ్ళని బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదు. కానీ కొట్టిన తర్వాత అది అలా ఉంది, ఓకే ఫైన్. దాంతోపాటు కొట్టిన కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ అక్కడ స్టోర్ అవుతున్నాయి. ఒక చిన్న గుంతలా ఉంది, దానిలో స్టోర్ అవుతుంది. వందల కొబ్బరికాయలు కొడుతున్నారు కాబట్టి ఏమైపోతుంది అంటే ఇమ్మీడియట్గా బకెట్స్ తోటి, ఆ బకెట్స్ ఎంత నీట్గా ఉన్నాయి, అవి ఎలా ఉంది పరిస్థితి ఆడ మొత్తం చూస్తే చాలా అధ్వానంగా ఉంది. వాటన్నిటిని తీసుకొని సీదా తీసుకొని పోయి మా కళ్ళ ముందే డ్రైనేజ్లో పోస్తున్నాం.
సో కొబ్బరికాయ తీసుకొని పోయి టెంపుల్‌కి పోయి అక్కడ చూసి ఆ సిట్యుయేషన్ అంతా చూసిన తర్వాత చాలా ఇల్లాజికల్ అనిపించింది. అంటే ఐ మీన్ నచ్చలేదు బేసిక్‌గా. కొడుతున్నాం బట్ దానికి ఏదో ఒక పర్పస్ ఉండాలి కదా! దానికి ఏదో ఒక దేనికన్నా యూజ్ అయితుందంటే అట్‌లీస్ట్ హ్యాపీ గానీ, ఆ ప్రాసెస్ మొత్తం కొంచెం ఎక్కడో నన్ను ఇబ్బంది పెట్టింది. దాంతో పాటు ఈ చెత్త ఏదైతే ఉందో అక్కడ ఇట్లా పేరుకుపోతుంది. ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ మనం ఏవేవైతే తీసుకుపోతున్నామో అవన్నీ కలిపి. సో, పంచభూతాల్ని రెస్పెక్ట్ జేయడానికి ప్లస్ వాటి వాల్యూ మన జీవితంలో ఎంతో ఉంది అని తెలియజేయడానికి కనిపెట్టిన గుళ్ళు ఈరోజు వాటినే రెస్పెక్ట్ చేయట్లేదు. వాటిని పక్కన పడేసి వాటిని దేన్ని గూడా మనం రెస్పెక్ట్ చేయట్లేదు. అంటే పొల్యూట్ చేస్తున్నామంటే ఇండైరెక్ట్‌గా అంతే గదా! నువ్వు లోపల మొక్కి బయటొచ్చి పొల్యూట్ చేస్తున్నావు అంటే దానికి అర్థమేముంది? సో, బేసిక్‌గా పంచభూతాలు ప్లస్ దేవుడు. ఓకే. దేవుడు అనేది ఇంపార్టెంటే నేనేం కాదనట్లేదు. దాంతో పాటు పంచభూతాలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 5 ఎలిమెంట్స్ లేకపోతే మానవాళి మనుగడ అనేదే సాధ్యం కాదు. సో, దానివల్ల దీన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఇన్‌ఫాక్ట్ నేనేమంటా అంటే దేవుడు ఇంపార్టెంటే. బట్ దానికంటే పంచభూతాలు ఎక్కువ ఇంపార్టెంట్ అంట. ఎందుకో చెప్పనా? పంచభూతాలే దేవుడు అనేది నా ఫీలింగ్ బేసిక్‌గా. అవి లేకపోతే సృష్టే లేదు. సో, ఆబ్వియస్లీ వాటిని మనం కాపాడుకోవాలి. సో, ఇది మీరందరూ కొంచెం దృష్టిలో పెట్టుకుంటారని చెప్పేసి ఎందుకో దీని గురించి మాట్లాడాలనుకున్నా. సో, మీకెలా అనిపించింది? అంటే ఐ మీన్ నేను చెప్పిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? మీ సజెషన్స్ ఏంటి అనేవి ఏమన్నా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేనేమన్నా తప్పు మాట్లాడితే దాన్ని కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా చదువుతా నేను. దాంతో పాటు ఒకవేళ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ లైక్ కూడా చేయండి. అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్తో డైలీ ఒక్కో వీడియోతో నేను మీ ముందుంటా ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై.